దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఈ దిన వాగ్దానం కీర్తనలు 34:18. కీర్తనలు 34:18. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్యకి ఇష్టమైన హృదయం విరిగి నలిగిన హృదయం అన్నమాట. అందుకోసం ఈరోజు పునరుత్థాన ఆరాధనలో నువ్వు విరిగిన హృదయంతో, నలిగిన హృదయంతో యెహోవా యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన నీ ఆపదలన్నిటిలో నుండి నేను రక్షిస్తాడని, ఇంకా నీకు తోడుగా ఉంటాడని ఈ వాక్య లేఖనం ప్రకారం సెలవిస్తుంది. ఇంకా ఆయన ఈ పునరుత్థాన ఆరాధనలో నువ్వు పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ, పూర్ణ బలముతో కలిగి యెహోవాను ఆరాధించడమే ఆయన యొక్క ఆశ అనమాట. కనుక మనం వ్యర్థమైనవి ఆలోచనలు పెట్టుకొని వ్యర్థంగా బ్రతికి ఇంకా దేవుని ఆరాధించడం వల్ల శాంతి సమాధానం ఉండదు. కనుక దేవుని యందు ఆత్మపూర్ణులై ఉండి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించిన వల్ల ఆయనకి మహిమ కలుగుతుంది. పునరుత్థాన శక్తి, పునరుత్థాన వాక్యం, పునరుత్థాన బలముతో మనం నింపబడిన వల్ల ప్రతి ఒక్క అపజయాన్ని మనం జయించగలుగుతాం. అందుకోసమే దేవుడు చెప్తున్నాడు, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. నువ్వు నీతిమంతుడివై ఉండి ఎన్ని ఆపదల ఆటంకంలో ఉన్నావో వాటన్నిటిలో నుండి యెహోవా నిన్ను విడిపిస్తానని చెప్తున్నాడు. కనుక మనం నీతి కలిగి బ్రతికి, నీతి కలిగి జీవించినప్పుడు దేవుడు మనకు తోడై ఉండి మన యొక్క ప్రతి ఆటంకాన్ని, ప్రతి ఒక్క సంఖ్యల్ని తెంపి దేవుడు మనకి శాంతి సమాధానం కలుగజేస్తాడని తెలియజేస్తున్నాడు. ఈరోజు పునరుత్థాన ఆరాధనలో మనమందరం దేవునికి మహిమకరంగా ఆరాధించి గణపరిచి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అలాగే విరిగి నలిగిన హృదయంతో, పూర్ణ మనసు, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో పరిశుద్ధంగా మనం దేవుణ్ణి ఆరాధించిన ఎడల దేవుడు మన యందు మహిమపడతాడనమాట. ఆయన మహిమపడడం వల్ల మనకి శాంతి, సమాధానం, సంతోషం, ప్రతి ఒక్కటి దీవెన, ఆశీర్వాదం, మేలు కలుగుతుంది. ఈ చిన్న వాగ్దానం దేవుడు దీవించును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడు అయిన యేసయ్య, ఇంతకాలం మమ్మల్ని బ్రతికించినందుకు వందనాలు. మా హృదయాన్ని చూసే దేవుడు అయ్యా. విరిగి నలిగిపోయి ఉన్న స్థితిలో ఎంతమంది నీ మందిరానికి వస్తున్నారో ఆ బిడ్డలందరికీ శాంతి సమాధానం కలుగును గాక ప్రభా. ఎవరైతే దుఃఖపడుతూ వేదన పడుతూ నీ సన్నిధికి వస్తున్నారో వారికి శాంతి సమాధానం కలుగును గాక ప్రభా. నీ మందిరంలో వచ్చిన ప్రతి బిడ్డ పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ కలిగి నిన్ను ఆరాధించుదురు గాక ప్రభా. యేసయ్య, అట్టి బలము మాకు సమస్త ప్రజలకి దయచేయండి అయ్యా. నేను గణపరిచే జీవితం మాకు దయచేయండి ప్రభా. ప్రజలందరి జీవితాల్లో శాంతి సమాధానం, ఎక్కడ అయా శాంతి సమాధానం లేక ప్రజలు వారి కుటుంబాలు బాధపడుచున్నాయో వారందరికీ విడుదల కలిగించండి అయ్యా. ఈ దినం ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా క్షేమం దయచేయండి అయ్యా. నీ దేవదూతల్ని తోడుగా పంపించండి అయ్యా. నీ ఆత్మ నడిపింపు దయచేసి నువ్వు మహిమ, ఘనత, ప్రభావములు, యుగములు పొందుకొని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.